నమస్కారం అండి. మనము చూడండి, వర్షం పడింది, చక్కగా ఉంది వాతావరణం, ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి. అయితే నీటిని పొదుపు చేసుకోవటం ఎలా అని చెప్పేసి చాలా మనము వీడియోస్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడే వర్షం పడిందండి. గత ఒక గంట సేపటి నుంచి వర్షం పడింది. అయితే మా ఇంటి లోనే మనము నీటి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకున్నాము. ఇది మొదటి నీటి ఇంకుడు గుంత ఇక్కడ ఉన్నది. గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క నీటి ఇంకుడు గుంత సుమారుగా 60 లక్షల లీటర్ల నీటిని మనము భూమిలో ఇంకేటట్టుగా చేశాము. ఇదంతా రోడ్డు మాది. ఈ రోడ్డు అంతా నీళ్లు, ఇవన్నీ నీళ్లు కూడా మనము ఈ పెర్కులేషన్ పిట్, 2 పెర్కులేషన్ పిట్స్ చేసాము. చూడండి, ఇక్కడ కాలువ లెక్కనే వస్తూ ఉంటుంది. అయితే ఏంటని చెప్పేసి అంటే నీరు వేగంగా వస్తుంది, కానీ భూమి కొంత ఆలస్యంగా దాన్ని గ్రహిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ పెర్కులేషన్ పిట్ ఏదైతే ఉందో కొంచెం ఆలస్యం అవుతుంది. సుమారుగా మనకి వర్షము అంటే వరుణదేవుడు ఒక సంవత్సరంలో మనకి 3 సంవత్సరాలకు కావాల్సిన నీటిని ఇస్తాడట. ఎందుకని చెప్పేసి అంటే తన బిడ్డలు చల్లగా ఉండాలని చెప్పేసి. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే కనీసం కొంత భాగానైనా సరే ప్రకృతిలో ఈ యొక్క నీటి విలువను తెలుసుకొని కొంతవరకు మనం అందరం కలిసి మనము ఇట్లా నీటి ఇంకుడు గంతలు కనుక ఏర్పాటు చేసి ఇంకించగలిగితే కనుక మనం సుభిక్షంగా ఉండటానికి మనకు అవకాశం ఉంది. మానవుడు అంటే కొన్ని లక్షల గ్రహాలు ఉన్నాయి మనకి. ఈ లక్షల గ్రహాలలో కేవలము భూగ్రహం పైన మాత్రమే మనకి జీవం ఉందంటే జలం ఉంది, కాబట్టి జీవం ఉంది. కాబట్టి ఏంటంటే అటువంటి జలాన్ని మనము కాపాడుకుంటే మంచిది. నమస్తే.